నమస్తే అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి మే 31 తారీఖు. రేపు వచ్చేసి 31. రేపు పింఛను పంపిణీ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో ఉంటుంది. ఎందుకంటే కనుక జూన్ 1 తారీఖు మనకు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందే పింఛను పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు 31 తారీఖు పింఛను పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అయితే కనుక మనకు ఒక కొత్త జీవో అయితే రావడం జరిగింది. దీనికంటే ఇంతకు ముందుకు మనకు ఏప్రిల్లో ఒక జీవో వచ్చింది. దాని గురించి తెలుసుకున్న తర్వాత దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా? మనకు ఇంతకు ముందుకు వచ్చినటువంటి జీవో ఏప్రిల్ నెలలో డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 డేట్ ఇంకోసారి చెప్తా బాగా చూసుకోండి. డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు మధ్యకాలంలో భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక నెక్స్ట్ నెల భార్యకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అందుకు అప్పుడు ఒక జీవో అయితే రావడం జరిగింది. దానికి ఈ కూటమి ప్రభుత్వం సచివాలయాల ద్వారా ఒక సర్వే చేయించింది. అంటే ప్రజల్లోకి వెళ్ళి కాదు, ఆ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఉన్నటువంటి డేటా అనేది సర్వే చేయించింది. ఈ డేట్ మధ్యకాలంలో పింఛన్ తీసుకుంటూ ఎంతమంది చనిపోయినారు మగవారు అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా గవర్నమెంట్ అనేది లిస్ట్ అవుట్ తీసుకుంది. అప్పటికి టోటల్గా ఎంతమంది తేలినారు? 89,788 మంది తేలినారు. ఆ డేట్ మధ్యకాలంలో పింఛన్ తీసుకుంటూ భర్తలు చనిపోయినారని చెప్పేసి సచివాలయం ఉద్యోగస్తులు డేటా అయితే ఇవ్వడం జరిగింది. 89,788 మంది. అర్థమవుతుందా? వారికి అందరికీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. ఇప్పుడు మే నెలలో అప్లై చేసుకున్నారు, ఏప్రిల్లో అప్లై చేసుకున్నారు, ఈ జూన్ నెలలో పింఛన్ ఇవ్వాలి. ఆల్రెడీ 31 తారీఖు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు జరుగుతుంది. ఓకేనా? అయితే అనగా వాళ్ళతో పాటు పింఛన్ పంపిణీ ఇస్తాడా లేకుంటే వీళ్ళకి సపరేట్ ఏమైనా ఇస్తాడా? దీని గురించి మనకు కొత్త జీవో వచ్చింది. మళ్ళా వీళ్ళకు పింఛన్ పంపిణీ చేయాలంటే కనుక 89,788 మందికి అప్లై చేసుకున్నారు. ఎంతమంది అప్లై చేసుకున్నారు? 71,388 మంది అప్లై చేసుకున్నారు. 89,788 మందికి గాను 71,380 మంది అప్లై చేసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన వారు ఎంత ఉన్నారు? 18,408 ఉన్నారు. 18,408 మంది మిస్ అయినారు. అంటే ఏ కారణం చేత వీళ్ళు మిస్ అయినారో తెలియదు, కానీ ఏమన్నా భార్య కూడా చనిపోయిందో, లేకుంటే వీళ్ళు ఏమన్నా మర్చిపోయినారో, లేకుంటే వాళ్ళ సర్టిఫికేట్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్లై చేసుకోలేకపోయినారు. కానీ 18,408 మంది మిస్ అయినారు. 89,788 కొత్త పింఛన్లకు గాను 71,380 పింఛన్లు శాంక్షన్ అయినాయి. అందులో పెండింగ్ ఉన్నాయి. సరే, దాని గురించి వదిలిపెట్టండి. మనకు జూన్ 12 తారీఖు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చాడు? 71,380 పింఛన్లు జూన్ 12 తారీఖు ఇస్తాడు. జూన్ 12 తారీఖు ఎందుకు ఇచ్చాడంటే కనుక ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఈ పింఛన్లు ఇస్తాడు. అర్థమవుతుందా? 71,380 పింఛన్లు కొత్త పింఛన్లు అనేది ఆ రోజు ఇస్తాడు. మీకు ఈ జిల్లాకు ఒక్కొక్క జిల్లాకి ఎన్ని పింఛన్లు శాంక్షన్ అనేది స్క్రీన్ పైన ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఈ పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? అయితే కనుక జూన్ 12 తారీఖు జూన్ 11 తారీఖుకి సచివాలయం ఉద్యోగస్తులకు పింఛన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. జూన్ 12 తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు నిన్న వచ్చినటువంటి జీవో. వీళ్ళతో పాటు రేపు 31 తారీఖు పాటు పింఛన్ ఇవ్వరు. అర్థమైందా? కాబట్టి జూన్ 12 తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, కొత్త పింఛన్లు అప్లై చేసుకున్న వారికి నేను చెప్పేది ఒక్కటే విన్నపం, మీరు ఎక్కడే కానీ మిస్ కావద్దు. దయచేసి మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే కనుక కొత్త పింఛన్లు కాబట్టి వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ నెల తీసుకుంటే నెక్స్ట్ నెల తీసుకోవచ్చు. కాకపోతే కనుక కొత్త పింఛన్లు కాబట్టి సంతోషంగా వెళ్ళి తీసుకోండి.
ప్రతి ఒక్క కుటుంబానికి ఇది ఒక ఆదర్శం. చేతునివ్వడానికి పింఛన్ అనేది చాలా భరోసా కల్పిస్తుంది. కాబట్టి సంతోషంగా రేపు నెల 4,000 రూపాయలు అనేది తీసుకోండి. ఓకేనా? ఇది నేను వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.